పాత తరానికి తగ్గట్టే కాకుండా ఈ తరం పిల్లలకి నచ్చేలాగా వాళ్ళకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్‌తో ఎటువంటి మైదా యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న గోధుమ పిండితో చాకో కుకీస్‌ని ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. క్రిస్పీ అండ్ టేస్టీ చాకో కుకీస్ ఎలా చేయాలో ఇక లేట్ చేయకుండా చూసేద్దామా? హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు తన్విసమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ముందుగా చాకో కుకీస్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి 6 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకోండి. పంచదార కరగడానికి 1/4 కప్పు వరకు వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి పంచదార పూర్తిగా వాటర్లో కలిసేలాగా పక్కన పెట్టేయండి. ఈలోపు మనము మిగిలిన ప్రాసెస్ని చూసేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. నేను ఇక్కడ పూరి ఆట తీసుకున్నాను. మీరు కావాలంటే ఆశీర్వేద్ కానీ లేదా మైదా కానీ తీసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది వేయటం వల్ల కుకీస్ చాలా టేస్టీగా వస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కుకీస్ కాస్త క్రిస్పీగా వస్తాయి. అలాగే చిటికెడంత సాల్ట్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే 50 గ్రాముల వరకు బటర్ అనేది పూర్తిగా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. ఈ బటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటామో మన కుకీస్ అనేవి అంత గుల్లగా వస్తాయన్నమాట. చూసారా, పిండి మొత్తాన్ని కాస్త రబ్ చేస్తున్నట్లుగా బటర్ పిండి మొత్తానికి కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ పంచదార వేసి వాటర్లో కరిగించుకున్నాం కదా, ఈ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కాస్త మీడియంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. అలా అని వాటర్ మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి మరీ జారైపోతుంది. సో చూసుకొని కొద్దిగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోండి. ఇక్కడ మీ అందరికి ఒక చిన్న డౌట్ రావచ్చు, పంచదారని కరిగించి మాత్రమే ఎందుకు వేయాలి, పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పంచదారని కరిగించి మాత్రమే వేసుకున్నాను. చూసారు కదా, పిండి మొత్తం మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము ప్లేట్తో కానీ లేదా ఒక క్లాత్ కానీ కప్పేసి ఒక 15 నిమిషాల పాటు పిండిని అలా నాననివ్వండి. 15 నిమిషాల పాటు పిండి ఇలా నానిన తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే పిండి కాస్త గట్టిగా ఉంటుంది. మనం వేసిన కార్న్ఫ్లోర్ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి పిండి కాస్త గట్టి పడుతుంది. సో ఇందులో నుంచి హాఫ్ పిండిని సపరేట్ చేసుకోండి. మనము ఈ పిండిని 2 భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. సగ భాగంలో మనము ఒక ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటో కాదు, పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ని. మిగిలిన ఈ బ్యాటర్ని ఇంకొక బౌల్లో పెట్టి ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆగండి, వినగానే చటుక్కునే కమెంట్ పెట్టొద్దు. చాక్లెట్ పౌడర్ అంటే కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పిండిలోకి కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. పిండి కాస్త గట్టిపడింది, కార్న్ఫ్లోర్ వేయటం వల్ల కాస్త గట్టిపడింది కదా. సో ఇందులోకి కలపాలి అంటే కాస్త కష్టం. సో కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. మరి ఎక్కువగా వేయొద్దు, చూసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసి పిండి బాగా జారైపోయింది అనుకోండి, కుకీస్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ కోకో పౌడర్ ఉండలేమీ లేకుండా పిండిలో బాగా కలిసిపోయేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తాన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. పిండి మనకు ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా రెడీ అయిపోయింది కదా. ఆల్రెడీ మనము వైట్ కలర్ బ్యాటర్ని కూడా హాఫ్ సపరేట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ బ్యాటర్ని కూడా తీసేసుకొని మిగిలిన ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ 2 రకాల బ్యాటర్ని చపాతీ రుద్దడానికి వీలుగా ఉన్న చపాతీ పీట కానీ లేదా ఒక బండ కానీ తీసుకొని ఇప్పుడు మనము వైట్ కలర్ బ్యాటర్ని 2 భాగాలుగాను, అలాగే చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసిన ఈ బ్యాటర్ని కూడా 2 భాగాలుగాను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వైట్ కలర్ బ్యాటర్ ఒక బౌల్, అలాగే చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా చపాతీ రుద్దడానికి వీలుగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా వైట్ కలర్ బ్యాటర్ని ఎటువంటి పిండి కానీ నూనె కానీ వేయకుండా జస్ట్ అట్లకాడతో చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగే మరీ మందంగా ఉండకూడదు, మీడియంలో రుద్దుకోండి. పిండి కానీ వేశారనుకోండి, మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఆ పిండి కాస్త రంగు మారి బిస్కెట్స్కి అంటుకుపోతుంది. సో కాస్త కేర్ఫుల్గా, ఆల్రెడీ మనం ఇందులో బటర్ వేసాం కాబట్టి మనకు ఎటువంటి ఆయిల్ కానీ పిండి కానీ అవసరం పడదు. ఈ విధంగా రుద్దేసుకోండి.
ఇదే విధంగా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కోకో పౌడర్ బ్యాటర్ని కూడా మనము చపాతీలాగా రుద్దుకోవాలి. పొడవులోను వెడల్పులోను ఏమాత్రం తేడా లేకుండా ఈక్వల్గా ఉండేలా రుద్దుకోండి. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో పైన కొద్దిగా వాటర్ని అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేశారనుకోండి, 2 రకాల బ్యాటర్స్ మిక్స్ చేసినప్పుడు మనకు కుకీస్ పర్ఫెక్ట్ షేప్లో రాకుండా సపరేట్ అయిపోతాయి. సో అందుకోసం వాటర్ని అప్లై చేసినట్లయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇలా వాటర్ని ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అప్లై చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ రుద్ది పెట్టుకున్న వైట్ కలర్ బ్యాటర్ని ఈ చాక్లెట్ బ్యాటర్ పైన అప్లై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఏవైనా కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మాకు ఇది కష్టము అనుకుంటే అంత ఈక్వల్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఎడ్జెస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి సపరేట్ చేసుకొని మళ్ళీ రుద్దుకోవచ్చు, అది పూర్తిగా మీ ఇష్టం. సో నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. పైన మళ్ళీ ఒకసారి అట్ల కాడతో ఒకసారి అలా తిక్కేసుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఏ మాత్రం గ్యాప్ ఉన్నా కూడా సపరేట్ అవ్వకుండా ఈవెన్గా అంతా కూడా స్టిక్ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా మనము రుద్దుకోవాలి. ఇప్పుడు మనము ఈ అట్లకాడని కాస్త పక్కన పెట్టేసుకొని వైట్ కలర్ చపాతీ పైన మళ్ళీ కొద్దిగా వాటర్ని అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయొద్దు, వాటర్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు స్టిక్ అయి ఉంటుంది. షేప్ అనేది పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్లో రొటేట్ అవుతూ వస్తుంది కదా. మీరు చూసారు కదా స్టార్టింగ్లో కుకీస్ ఎలా ఉన్నాయో అలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. మీరు అప్లై చేయడం ఆపేసారా సపరేట్ అయిపోతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఏ మాత్రం గ్యాప్ వదలకుండా గట్టిగా ఇలా మొత్తంగా చుట్టేసుకుంటూ రోల్ చేసేసుకోండి. మీరు గ్యాప్ వదిలానా ఎయిర్ గ్యాప్ వచ్చేసినా కూడా మనకు కుకీస్ అనేవి పర్ఫెక్ట్ షేప్లో రావన్నమాట. సో ఇలా అంతా ఒకసారి రోల్ చేసుకోండి. మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఇలా చేతులతో కాస్త లైట్గా ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు అలా రోల్ చేయండి. చూసారా మనకు ఎడ్జెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో నో ప్రాబ్లం. మిడిల్లో అయితే ఎగ్జాక్ట్ మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది అనమాట. సో మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత అల్యూమినియం పేపర్లో కానీ లేదా ఏదైనా ఒక కవర్లో కానీ ఈ విధంగా చుట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఒక 1.5 అవర్ పాటు సెట్ అవ్వనివ్వండి. కూల్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కూల్ తక్కువగా ఉంటే ఒక 3 అవర్స్ పాటు సెట్ అవ్వనివ్వండి. కూల్ పోయిందనుకోండి మనకు కట్ చేసేటప్పుడు ఆ షేప్ అనేది అవుట్ అయిపోతూ ఉంటుంది. మీ ఫ్రిడ్జ్ కూల్ ఉన్న దాన్ని బట్టి సెట్ చేసుకోండి. మీ ఫ్రిడ్జ్ కాస్త కూల్ ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 అవర్, కూల్ తక్కువగా ఉన్నట్లయితే 3 అవర్స్ పాటు పెట్టేసుకోండి. నేనైతే ఒక 1.5 అవర్ పెడితే సరిపోతుంది. మాకు ఫ్రిడ్జ్ కాస్త కూల్ ఎక్కువగానే ఉంటుంది. 1.5 అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. 1.5 అవర్ తర్వాత చూడండి, ఓపెన్ చేస్తే మనకు ఈ రోల్ మొత్తం కాస్త గట్టి పడిపోయి ఇలా ఉంటుంది. ఒక రోల్ కట్ చేసుకొని ఫ్రై చేసేలోపు మిగిలిన రోల్ అనేది మనకు కూలిపోతుంది. సో ఆ రోల్ని మనము మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఎడ్జెస్ కాస్త ఎక్కువగానే కట్ చేసుకోండి. చూడండి మనకు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా వాటర్ అప్లై చేస్తే మనకు ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో మనకు మరీ ఎక్కువ మందం లేకుండా అలానే మరీ పల్చగా కాకుండా మనకు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కాస్త అటు ఇటు అయితే మళ్ళీ సర్కిల్ షేప్లోకి కాస్త లైట్గా ప్రెస్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునే ప్రాసెస్ కంటే ముందుగానే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి. కూల్ తగ్గిందనుకోండి మనకు ఇలా షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. సో మీకు జస్ట్ చూపించడం కోసం ఈ విధంగా చెప్తున్నాను అనమాట. సో మనకి మళ్ళీ ఇలా కాస్త ప్రెస్ చేస్తే మళ్ళీ సర్కిల్ షేప్లోకి వస్తుంది అనమాట. సో మనము ఇలా కట్ చేసుకుని డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే అవ్వదు. వీటిని మళ్ళీ ఒకసారి అట్లకాడతో కాస్త పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, కాస్త లైట్గా ప్రెస్ చేసుకోండి. లేదంటే మనం ఇంత కష్టపడి చేసిన డిజైన్ మొత్తం పోతుంది. సో లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనకు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగానో మరీ మందంగానో ఉండకూడదు. ఇప్పుడు మనము వీటిని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆయిల్ మనకు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలానే మరి పూర్తిగా లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే సరిపోతుంది. కుకీస్ మనం ఇలా ఆయిల్లో వేయగానే 1 సెకండ్ లేదా 2 సెకండ్స్లో పైకి రావాలి. చూసారు కదా మనకు ఈ ఆయిల్లో వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఫ్లాట్గా ఉన్నా కూడా మనకి కాసేపటికి ఇలా మష్రూమ్స్ వస్తాయి చూసారా, ఆ విధంగా అంబ్రెల్లా షేప్లో వచ్చేస్తాయి అనమాట. చూడ్డానికైతే లుక్ అమేజింగ్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడక్కడ సాల్ట్ తగులుతూ లైట్ షుగర్ ఫ్లేవర్తో
పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్‌తో తింటున్న కొద్దీ తినాలి అనిపిస్తుంది. పిల్లలకైతే డెఫినెట్‌గా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ముఖ్యంగా ఈ తరం పిల్లలకి బాగా నచ్చుతాయి. ప్రతీదీ బయట కొనకుండా పిల్లలకు నచ్చేలాగా ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇలా వేసిన వెంటనే కాకుండా ఒక్క నిమిషం పాటు కాలనిచ్చి 2 వైపులా తిప్పుకుంటూ ఇలా కాస్త లైట్‌గా రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్ పెట్టారనుకోండి చాక్లెట్ ఫ్లేవర్ త్వరగా మాడిపోతుంది. సో, పూర్తిగా మీడియం ఫ్లేమ్‌లో ఇలా కాస్త లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని పక్కకు తీసేసుకోండి. అంతే మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. వీటిని మనము డైరెక్ట్‌గా ఇలా స్టోర్ చేసుకోకుండా ఏదైనా గ్లాస్ కంటైనర్‌లో కానీ, లేదా ఒక డబ్బాలో కానీ పెట్టి స్టోర్ చేసుకున్నామనుకోండి, దాదాపు 20 డేస్ వరకైనా కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, తప్పకుండా పిల్లలకి బాగా నచ్చుతాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్‌తో ఎటువంటి మైదా యూజ్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసిన ఈ గోధుమ పిండితో చాకో కుకీస్ మీ అందరికీ నచ్చాయి కదా! సో, ఇవాల్టి రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. తినడం మొదలుపెట్టామా ఆపడం మన వల్ల కాదు. పిల్లలేంటి పెద్దలు కూడా ఫిదా అయిపోవాల్సిందే. అక్కడక్కడ సాల్ట్ ఫ్లేవర్ తగులుతూ క్రంచీగా, క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో చాక్లెట్ ఫ్లేవర్‌తో. చూస్తూనే ఉంటారా? మీరు ట్రై చేస్తారు కదా! మీరు ట్రై చేశాక మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.